దిస్ ఎగ్జామ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ చదివి తెచ్చుకునే ఎగ్జామినేషన్ మాత్రమే కాదండి. చదువు మాత్రమే ఇంపార్టెంట్ కాదు. చదువుతో పాటు సంథింగ్ ఎల్స్ ఈజ్ దేర్ అనేటువంటిది ఉంది, ఖచ్చితంగా 100% ఉంది. సో చదవకోకుండా మనము ఎట్ల పరిస్థితులు అందరూ చదువుతారు. 10 గంటలు 15 గంటలు అందరూ చదువుతారు. బట్ కొంతమందికే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎవరు వాళ్ళు అని అంటే ఆ ఏకాగ్రత ఉంటుంది చూసారా. ఇప్పుడు జనరల్ స్టడీస్లో 25 ప్రశ్నలు ఉంటాయి, లేకపోతే 20 ప్రశ్నలు ఉంటాయి. 12.5 మార్కులకి ఇస్తే 20 ప్రశ్నలు ఉంటాయి. లేదా ఒకసారి 15 మార్కులకి కొన్ని ప్రశ్నలు, 10 మార్కులకు కొన్ని ప్రశ్నలు ఇస్తాడు. 10 మార్క్స్ కనుక్కుంటే 25 ఉంటాయి. 10 మార్క్స్ క్వశ్చన్ని మీరు 7 minutesలో రాయాలి. 7 minutesలో రాయటం అని అంటే ఎంత రాస్తావు నువ్వు? పేజీ రాస్తావా, అర పేజీ రాస్తావా, పేజీన్నర రాస్తావా? అది రాయాలి. అది రాయలేకుండా డైరెక్ట్గా ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్లో పోయేంత వరకు చదువుతానే ఉంటారు. సో అది అట్లా అవ్వదు. అది మీకు రాయటం అని అంటే ఒక ఆర్ట్. ఇప్పుడు జర్నలిస్ట్ రాస్తాడు. జర్నలిస్ట్ క్లుప్తంగా ఇప్పుడు ప్రధానమంత్రి మీటింగ్ ఏదో ఉంది, ప్రధానమంత్రి 100 మాటలు చెప్తారు, దాంతోపాటు ముఖ్యమంత్రి చెప్తారు. ముఖ్యమంత్రిది కవర్ అయిపోద్ది, ప్రధానమంత్రిది కవర్ అయిపోద్ది. సో అక్కడ ఏం చెప్పారు అనేటువంటి జిస్ట్గా ఒక పేరా రావచ్చు, 2 పేరాలు రావచ్చు. బట్ అది అర్థవంతంగా ఉంటుంది. ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, ఒక కంక్లూజన్ ఉంటుంది, మధ్యలో ఏం చెప్పారో వస్తుంది. ఆ మీటింగ్ ఎందుకు, ఎలా, ఈ స్కిల్ రావాలి. నేను అది ప్రాక్టీస్ ఎవ్రీడే చేపిస్తాను. ఓకే, సూపర్. అంటే మన ఇన్స్టిట్యూట్ లో అందరికి కూడా వీక్ ఉన్నారు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, దానిపైన మీరు కాన్సన్ట్రేట్ అసలు మేజర్ చేయాల్సిందే అది. ఓకే, ఇప్పుడు చదువు చెప్పడం అనేటువంటిది ఇప్పుడు ఇంత మునుపు మాకు ఇన్ఫర్మేషన్ డెప్త్ ఉండేది వెన్ ఐ వాజ్ స్టూడెంట్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఉంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అని అంటే మీకేదో వాడు ఒక గ్లోబలైజేషన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి కావాలి, మీకు క్వశ్చన్ ఆన్సర్ కావాలని అంటే మీ నెట్లో కొడితే ఒక 100 ఎస్ఏలు వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది కూడా ఇప్పుడు ప్రాబ్లం స్టూడెంట్కి. ఎగ్జాక్ట్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉపయోగపడుతుంది. కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే, కోచింగ్ ఇన్స్టిట్యూట్ కొత్తగా స్టూడెంట్కి తెచ్చేది ఏముండదండి. విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం టు ది స్టూడెంట్. ఇప్పుడు 4 జనరల్ స్టడీస్ పేపర్స్, ఒక ఎస్ఏ పేపరు, అట్లానే ఆప్షనల్లో 2 పేపర్లు ఉంటాయి. ఒక ఆప్షనల్ సబ్జెక్టు, 2 పేపర్లు. మేము రాసినప్పుడు 2 ఆప్షనల్స్ ఉండేవి. ఇప్పుడు ఒకటే ఆప్షనల్ సబ్జెక్టు, 2 పేపర్లు ఉంటాయి. సో వీటన్నింటినీ వాళ్ళు కరెక్ట్గా మేనేజ్ చేసుకుని వచ్చేటువంటి పరిస్థితి రావాలి. ఇన్ని సబ్జెక్టులు ఇన్ని చెయ్యాలి అని అంటే, సపోజ్ పేపర్ 1 జనరల్ స్టడీస్ తీసుకున్నారనుకోండి. మీరు పేపర్ 1 జనరల్ స్టడీస్లో వరల్డ్ హిస్టరీ ఉంది, మోడర్న్ హిస్టరీ ఉంది, ఇండియన్ కల్చర్ ఉంది, పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీ ఉంది. మళ్ళా మీకు జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఎకనామిక్ జాగ్రఫీ ఉంది, ఫిజికల్ జాగ్రఫీ ఉంది, మళ్ళా ఇండియన్ సొసైటీ ఒక్క పేపర్లోనే. అంటే ఇన్ని సబ్జెక్ట్స్ చదవాలి. ఇన్ని సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ ఒక్క పేపర్కి. మరి 2వ పేపర్, 3వ పేపర్, 4వ పేపర్, ఇట్లా ఈ పేపర్స్ అన్నింటిలో ఉన్నటువంటి సబ్జెక్టులో నువ్వు మాస్టర్ చేయాలి అని అంటే అది సాధ్యం కాని పని. కాబట్టి అక్కడ నీకు నీ టైం సేవ్. రే బాబు, వరల్డ్ హిస్టరీలో నీకు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉంది, ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించి అది ఎలా వచ్చింది, కారణాలు ఏంటి, క్వశ్చన్ అడిగి ఉన్నాడు ఆల్రెడీ. ఓకే, హిస్టరీ ఆప్షనల్ స్టూడెంట్స్కి అడిగి ఉన్నారు, అంతకు మించి ఇంకా అడిగేదానికి లేదు. లేకపోతే ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క నేచర్ ఎలా ఉంది, లేకపోతే ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఇండియా. సో ఇట్లా 4 రకాలైన క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి నువ్వు ఒక మ్యాప్ వేసుకో, ఫ్రెంచ్ రెవల్యూషన్ మధ్యలో పెట్టి ఇటు పక్కన కారణాలు రాసి. ఎందుకంటే నువ్వు 10 మార్కులకి ఒక పేజీన్నర రాస్తే సరిపోద్ది. దానికి ఒక ఇంట్రడక్షన్, కంక్లూజన్ పోతే మిగతా బాడీ నీకు పేజీ ఉంటుంది. ఆ పేజీలో నీకు ఒక 60 పాయింట్లు పెట్టుకుంటే కథం అయిపోతుంది. సో ఇటు పక్కన ఇంపాక్ట్ రాసుకో, కనెక్షన్ విత్ ఇండియా రాసుకో, పైన నేచర్ రాసుకో, కింద కోర్సు ఎలా జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఫినిష్డ్ జాబ్. ఫ్రెంచ్ రెవల్యూషన్ అయిపోయింది ఒక పెద్ద షీట్లో. అట్లానే అమెరికన్ రెవల్యూషన్, అట్లానే ఇండస్ట్రియల్ రెవల్యూషన్,
అట్లానే ఇటాలియన్ యూనిఫికేషన్, అట్లానే జర్మన్ యూనిఫికేషన్, Okay. అట్లానే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, వరల్డ్ హిస్టరీ సిలబస్ అయిపోయింది. ఓకే. ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అంటే ఇంకొక స్టూడెంట్స్లో ఇంకొక ప్రాబ్లం అని అనిపిస్తూ ఉంది. అంటే ఎగ్జామినేషను, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ ఇంపార్టెంట్ బికాజ్ ప్రిలిమినరీ ఈజ్ ఓన్లీ ఎ స్క్రీనింగ్ టెస్ట్. ఎస్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏంటంటే ఎగ్జామ్స్ వరుసనే జరుగుతాయి. వరుసనే ఒకరు ఫస్ట్ డే మార్నింగ్ ఒక ఎగ్జాము, ఈవినింగ్ ఎగ్జామ్, సెకండ్ డే మళ్ళీ మార్నింగ్ ఎగ్జాము, ఈవినింగ్ ఎగ్జామ్, Okay. మార్నింగ్ ఎగ్జామ్, ఈవినింగ్ ఎగ్జామ్, ఇట్లా మీకు లాస్ట్ డే వరకు 5 రోజులు జరిగితే ఫస్ట్ డే 9 to 12 ఎగ్జామినేషన్, రెండో ఎగ్జామినేషన్ మళ్ళీ మధ్యాహ్నం పూట 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఓకే. మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 12 గంటల నుంచి 2 గంటల వరకు గ్యాప్. మరుసటి రోజు మళ్ళీ 9కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో రీజనల్ లాంగ్వేజ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, 2 పేపర్లు సపరేట్గా ఉంటాయి. అవును. దాంట్లో వచ్చిన మార్కులని మనకు ఫైనల్ ర్యాంకింగ్లో కలపరు. ఓకే. ఓకే. 300 మార్కులకి 300 మార్కులకి ఉంటుంది అది. ఓకే. సో అది మార్కులు కలపరు కానీ బట్ నువ్వు పాస్ కావాలిగా, అవును. కాబట్టి చదవాలిగా దానికి. అవును. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే ఏదో తెలుగు ఎగ్జామినేషన్ సాయంత్రం పూట 5 గంటలకు అయిపోయింది. నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, చెన్నైలో కానీ, ఎక్కడైనా వైజాగ్లో కానీ, మెట్రోపాలిటన్ సిటీస్లో నీకు ఎక్కడ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్ని సెంటర్లో జరుగుతుంది, కొన్ని సెంటర్లోనే జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ ఉంటుంది. యూ నీడ్ టు కన్సిడర్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్. ఓకే. మరి ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి నువ్వు ఇంటి దగ్గరికి రావాలి, గంట టైం పట్టుద్ది. 5 గంటలకు ఎగ్జామ్ అయిపోతే పరుగున వచ్చేసేస్తే 6 గంటలకు ఇంటి దగ్గరికి వస్తే 6 గంటల నుంచి నువ్వు 10 గంటల వరకే చదవగలుగుతావు. అవును. అంటే 4 గంటలు. అంటే రాగానే మరి స్నానం చేసి మరి తినాలి, ఒక మరి 20 minutes 25 minutes దానికి పోతే నికరంగా నీకు 3.5 గంట మిగులుతుంది. ఓకే. ఏది గంటలో రాగలిగితే. అవును. 2 గంటలు పడితే సాయంకాలం పూట మరి చేయగలిగింది ఏంట్లేదు ఇంకా. సో 3.5 గంట సాయంత్రం. నువ్వు 12 వరకు చదువుతానంటే కుదరదు. ఎందుకని? 5 రోజులు కంటిన్యూ చేయాలి ఇది. ఓకే. వాడు లాస్ట్ ఎగ్జామ్కి 2-3 రోజులు గ్యాప్ వస్తా ఉంది. ఆ గ్యాప్ ఇస్తాడో లేదో తెలియదు. ఒక్కోసారి ఇస్తున్నాడు, ఒక్కోసారి ఇవ్వడు. యూపీఎస్సీ నువ్వు క్వశ్చన్ చేయలేవు, కాబట్టి నీకు అసలు గ్యాప్ ఏమీ ఉండదు అనుకుని నీ అజంప్షన్ తోటి నువ్వు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. సో అప్పుడు 5 గంటలకి ఎగ్జామ్ అయిపోతే 6కి ఇంటికి వస్తే 6:30కి నువ్వు స్టార్ట్ చేస్తే 10ంటికి కంప్లీట్ అయిపోతే 10ంటికి నువ్వు పడుకోవాలి. మరలా తెల్లవారుజామున నువ్వు 4కి లెగవాల్సిందే. 4కు లెగిసి రెడీ అయిపోయి 4:30కి నువ్వు మళ్ళీ చదువు స్టార్ట్ చేస్తే ఓకే. మళ్ళీ 7:30 వరకు మాత్రమే చదవగలుగుతావు. ఎందుకంటే 9 గంటలకు ఎగ్జామినేషన్ అంటే 8 గంటలకు అక్కడ ఉండాలి నువ్వు. అంటే 7:30కి కనీసం వర్స్ట్ కేసులో బయలుదేరాలి. మరి పోతూ కుదరనటువంటి పరిస్థితి. అందరికీ కార్లు ఉండవు కదా, మరి బైక్లోనో దేంట్లోనో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మార్నింగ్ ఒక 3 గంటలు ఉంటుంది టైం. సో ఈవినింగ్ ఒక 3.5 గంట, 7 గంటలు. మరలా మధ్యాహ్నం పూట 12 గంటల నుంచి 2 గంటల వరకు టైం ఉంటుంది. ఓకే. సో మొత్తం ఉన్న టైం ఎంత మీకు? 3.5, 7, 2, 9 గంటలు. 9 గంటల టైంలో నువ్వు చదవాల్సిన టాపిక్స్ ఎన్ని? ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ జనరల్ స్టడీస్. ఫస్ట్ పేపర్లో ఇప్పుడు హిస్టరీలో 5 పార్ట్లు ఉన్నాయి, మరి జాగ్రఫీలో 3 పార్ట్లు ఉన్నాయి, సోషల్ ఎంపవర్మెంట్ ఉంది. ఇవన్నీ ఫస్ట్ పేపర్లో ఉంటే ఒక్కొక్క దానికి నువ్వు ఎంత టైం కేటాయిస్తావు? వరల్డ్ హిస్టరీ సిలబస్ మొత్తాన్ని నువ్వు 20 నిమిషాల కన్నా ఎక్కువ కనుక తీసుకున్నట్టయితే నువ్వు అవుట్ ఆఫ్ కాంపిటీషనే. మోడర్న్ ఇండియన్ హిస్టరీ మొత్తాన్ని 45 నిమిషాల్లో నువ్వు రివిజన్ చేయాలి. 45 నిమిషాల్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ మొత్తాన్ని 1857 రివోల్ట్ నుంచి 1947 వరకు ఏమేమి జరిగిందో మొత్తం గుర్తుంచుకోవడం అనేనంటే దాంట్లో మరి అది నువ్వు ఎంత చదివి ఉంటే నీకు అలా గుర్తుంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్. మళ్ళీ మరి సెకండ్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఎప్పుడు చదువుతావు?